నేను చావడానికి సిద్ధంగా ఉన్న ఒక పేషెంట్ని మీ ఆవేశం పక్కన పెట్టి విఘ్నతతో ఆలోచించండి అత్తయ్య. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఇంతకాలం గుర్తుకు రాని అత్త నీకిప్పుడు గుర్తొచ్చిందా? అది కూడా నేను ఆస్తి కోసం లాయర్ నోటీస్ పంపించిన తర్వాత. మీ అత్తయ్యని తీసుకొస్తాను కదా, అప్పుడు మీరే జాగ్రత్తగా చూసుకుందరు గాని, ఓకేనా? చూసావా సర్వాణి, రోజుకిలా 100 అబద్ధాలు చెప్తూ అర్చన ప్రాణాన్ని కాపాడుతున్నాను. ఇక నా వల్ల కాదు. అర్జున్ని మోసం చేస్తూ ఎంతకాలం ఇలా? ఏదో ఒకటి చేసి ప్రమీళదేవి గారిని తీసుకువెళ్లి అర్జున చేతుల్లో పెడతాను. వెళ్ళొస్తాను శర్వాణి. అమృత, అర్చన నీది కాదు, మా అత్తయ్య కూడా నీది కాదు. నీవి కాని సమస్యలన్నీ మీద వేసుకుని నన్ను సంతోష పెట్టాలని ట్రై చేస్తున్నావా? నన్ను క్షమించు అమృత, నాకంతా నిజం తెలిసిపోయింది. నాటకం నిజమేనా? బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది. కూతుర్లో ఉంటుందంటావే, అదెవరో అర్చన. అది నిన్నింట్లో పెట్టుకోకుండా మా ఇంటికి తీసుకొచ్చి చేతులు దులిపేసుకుందేంటి? కనీసం నిన్ను ఆ అర్చన ఇంట్లో పని మనిషిగా పెట్టుకుని ఓ ముద్ద పడేయకపోయిందా? అరే, ఈ ఇల్లు ఏమైనా ధర్మసత్రమా చెప్పు?
రేణు, ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇక చాలు తల్లి, నన్ను వెళ్ళనివ్వు. ఆంటీ, నాకు అమ్మ లేదు, నాన్న లేడు. మిమ్మల్ని మా అమ్మ అనుకుని తీసుకొచ్చానమ్మా. అమ్మ రేణు, నా కూతురు చనిపోయినప్పుడే మా జీవితాలు వీధుల పాలయ్యాయి. ఇంకా నేను మీకు భారం ఇవ్వడానికే నన్ను ఉండమంటున్నావా తల్లి? ఆంటీ, మీరు వెళ్ళిపోతే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? నేనుంటే ఇంకా పెద్దదవుతుందమ్మా. అంటే మీరు వైజయంతి వల్ల వెళ్ళిపోతానంటున్నారా? నేను అమృతని అనుకోండి అంటూ నిన్ను తీసుకొచ్చి మా చేతిలో పెట్టింది మీ కూతురు లాంటి అర్చన. మా అమ్మని మీ చేతుల్లో పెడుతున్నాను. మా అమ్మని మీరు కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే అర్చనకి నేనేం సమాధానం చెప్పాలంటీ? అమ్మా, ఇంకా ఎందుకమ్మా నా భారాన్ని మోస్తానని చెబుతావు? నువ్వు నా కూతురువే అనుకుంటున్నాను కాబట్టి వెళ్ళిపోతానంటున్నానమ్మా. నీ కన్నీళ్లను నేనెలాగూ తుడవలేను. నీ మీద మోపిన నిందని నేను మార్చలేను. ఇంకెందుకమ్మా నేనిక్కడుండడం? ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఈ టైంలో నాకు తోడుండాలి. చైతన్యతో నాకు సంబంధం ఉందని సూటిపోటి మాటలతో ఈ ఇంట్లో నన్ను ఏడిపిస్తుంటే నాకు తల్లిలా అండగా ఉన్నది మీరే కదా. ప్లీజ్ ఆంటీ. తాతయ్యకి, శర్వాణికి ఎవరికి చెప్పుకోవాలన్నా కనీసం ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి టైంలో మీరు కూడా నన్ను వదిలేసి నన్ను దిక్కులేని దాన్ని చేస్తారా ఆంటీ? అమ్మా, అంత మాట అనకమ్మా. ఇక్కడే ఉంటే నేను నీకు సమస్యగా మారతానే తప్ప పరిష్కారాన్ని కాలేను. నువ్వు పడుతున్న బాధను చూసి ఎలా ఓదార్చాలో కూడా నా దగ్గర మాటలు లేవు. నువ్వు నా కళ్ళ ముందే ఇంత అవస్థలు పడుతుంటే చూస్తూ ఉండలేనమ్మా. మా బ్రతుకులు ఎప్పుడో వీధుల పాలయ్యాయి. ఇంకా ఎందుకమ్మా మా గురించి ఆలోచిస్తావు? ఆంటీ, ఇక్కడ ఉండి నేనెలా సంతోషంగా ఉంటాను? నేను మీతో పాటు వస్తాను. ఇద్దరం ఎక్కడో ఏదో పని చేసుకుని బతుకుదాం. ప్లీజ్ ఆంటీ, ఈ సంఖ్యల నుండి నన్ను కూడా విముక్తురాల్ని చేయండి ఆంటీ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నా భర్త బతికే ఉన్నా ఇప్పుడు చనిపోయినట్టే లెక్క. నాకెలాగూ తోడు లేదు, అండా లేదు. ఏదో ఒక పని చేసుకుంటూ చావలేక బ్రతుకుతున్నానమ్మా. పసిపిల్లాన్ని పెట్టుకుని నువ్వెక్కడుంటావమ్మా? ఆడపిల్లకు ఇంట్లో ఉంటేనే రక్షణ లేదు. వీధిలోకొచ్చి నిలబడితే వద్దమ్మా, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆంటీ, ఇంట్లో బతకలేను, బయట బతకలేను, మరి ఎలా ఆంటీ? మన ఆడవాళ్ల పుట్టుకే ఇంతమ్మా. ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకుని నిలబడాలి. ఎలా ఓర్చుకోనా ఆంటీ? కొడుకు లాంటి నా మరిదితో నాకు సంబంధం అంటగడుతుంటే ఏడుస్తూ తల తెచ్చుకుని ఉండమంటావా ఆంటీ? పాపిష్టి మొగుడిని పెళ్లి చేసుకొని వాడితో సుఖపడింది లేదు. అసలు నేనెందుకు బతకాలంటీ? ఏంటమ్మా పిచ్చి మాటలు? నువ్వు చనిపోతే నీ కొడుకేమైపోతాడో ఆలోచించావా?
ఇంకోసారి అలా మాట్లాడకమ్మా. ఏంటంటే ప్రశాంతంగా బతకడానికి అవకాశం లేదు, చావడానికి అవకాశం లేదు. ఇప్పుడు నాకు తోడుగా ఉన్న మీరు కూడా వెళ్ళిపోతానంటున్నారు. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోవడం మీకు న్యాయమో చెప్పండి. నేను మీతో పాటు వస్తానంటే వద్దంటారు. పోనీ నేను ఎటైనా వెళ్ళిపోదామంటే నన్ను వెతుక్కుంటూ చైతన్య తాతయ్య వస్తారు. నేను వాళ్ళని ఎలా వదిలించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క నేనే సమస్యని వైజయంత్ అంటుంది. ఇప్పుడెలా అంటే ఇదేంటి వెనుక రూమ్ లో లైట్ వేసింది? పడుకోకుండా ఈ టైంలో ఏం చేస్తున్నట్టు? అమ్మా రేణు, పారిపోవడమో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమో పరిష్కారం కాదు. ఎంత కాదనుకున్నా నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. నీ కుటుంబాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి. నేను ఎప్పటికీ పరాయిదాన్నే. నీకిలా చెప్తున్నానని మరోలా అనుకోవద్దమ్మా. నేనెక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఇకనైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో. వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఈ టైంలో వెళ్ళు ఉప్పర్ మీటింగ్లు పెట్టారు? ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఇంకొక్కసారి నా కోసం ఆలోచించండి. కనీసం నా ముఖం చూసి ఉండిపోండి ప్లీజ్ ఆంటీ. ఇది దీని పైత్యం. వెళ్ళిపోయేదాన్ని వెళ్ళనివ్వకుండా దీని ఎక్స్ట్రాలంటే నాకు అర్థం కావట్లేదు. నన్ను క్షమించమ్మా. ఆంటీ 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 One wicket down.
అర్చన అమృత దీని స్టోరీ మస్తుగుందిరా తమ్మి. అక్క నానా అవస్థలు పడి దీని స్టోరీ అంతా సంపాదించినాం. అమృత బ్రతికే ఉంది, తన వాళ్ళందర్నీ మోసం చేస్తుంది. ఈ కృష్ణమూర్తిగాని చంపడానికి చూసింది ఓ జైలేరుగాడు అక్క. రే కా జైలేరుగాడు ఫోటో అక్కడ చూపించండి రా. ఇన్ఫర్మేషన్ బానే సంపాదించినవురా తమ్మి. అక్క ఈ కృష్ణమూర్తిగాడు అచ్చిన దగ్గరికి వెళ్తే గది పోలీసులు ఫోన్ చేసిందట్నే మన రాజని చెప్పిండు. ఇక సాల్ తమ్మి, గా అమృత పోరి పోతే పోయింది గాని దాని బాబు మన కాడనే ఉన్నాడు. ఇది సాలు బేటా మనకు. గా కృష్ణమూర్తిగాడు మనకిప్పుడు బ్రహ్మాస్త్రం. ఆనిప్పుడు నేను రంగంలోకి దించుతా. ఎట్లుందిరా నా స్కెచ్? మస్తుగుందక్క, నీ బుర్రే బుర్రక్క. ఇగో కృష్ణమూర్తి, నువ్వేం కష్టపడతావు గాని అది ఆడబెట్టు. అమ్మా, మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏమైనది కృష్ణమూర్తి? గీడ నీకేమైనా లోటు చేసిండ్రా మా వాళ్ళు? చెప్పు. అదేం కాదమ్మా, నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఎవరు చేరతీని నన్ను మీరు చేరతీసి ఇంత అన్నం పెట్టారు. మీరును నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. కానీ నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానమ్మా. ఈ వయసులో ఇంకా నాకు బతకాలనే ఆశ కూడా లేదమ్మా. నేను బ్రతికి సాధించాల్సింది కూడా ఏదీ లేదమ్మా. కాని నేను బతికేది నా కోసం కాదమ్మా, నా మీద పడ్డ నింద కోసం. నేను చేస్తే నాతో పాటు ఆ నిజం కూడా చస్తుంది. అందుకే కృష్ణమూర్తి దోషి కాదు, నిర్దోషాన్ని నిరూపించుకోవాలని నేను బ్రతుకుతున్నానమ్మా. కానీ ఇక్కడ ఉంటే నా నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలను? అందుకే నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నేను వెళ్ళిపోతానమ్మా. ఏంది కృష్ణమూర్తి, ఇన్ని దినాలుగా నా గురించి తెలుసుకున్నది గింతనేనా? గీడి నుంచి పోయి ఏడికి పోతావు? గా అర్చన దగ్గరికి పోతావా? పో, మళ్ళీ పోలీసులకు పట్టిస్తుంది. పోనీ గా సర్వాణి దగ్గరికి పోతావా? ఎన్కౌంటర్ చేసి చంపుతుంది. యాడికి పోతావు బిడ్డా? ఏంది గట్ల చూస్తున్నావు? ఈ ముచ్చట్లన్నీ నాకెట్లా ఎరుకననా? నేను నా మనిషి అనుకుంటే ఆనికి సంబంధించిన అన్ని సంగతులు తెలుసుకుంటాను. నీ స్టోరీ అంతా తెలుసుకున్నా. ఇగో గీడే గదా నిన్ను చంపనీకి ట్రై చేసిన జైలర్ గాడు.
నన్ను చంపాలనుకుంది వీడే అక్క. నీ కాలు పట్టుకుంటానక్క. వీడిని పట్టుకుంటే నేను నిర్దోషాన్ని నిరూపించుకుంటానక్క.